యువగళం సభ సూపర్ సక్సెస్ అయింది. సరే 6 లక్షలు 7 లక్షలు అంకెని చెప్పను కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యారు. సభా ప్రాంగణం అంతా నిండిపోయింది. అదే సందర్భంలో దారి పొడవునా కూడా వాళ్ళకి ఆహారపు ఏర్పాట్లు, చక్కటి రిసీవింగ్ ఉంది. ఒకళ్ళనొకళ్ళు సమన్వయం చేసుకుంటూ సాగింది తెలుగుదేశం పార్టీ, జనసేన. మధ్యాహ్నం టైంలో మొట్టమొదట పల్లా శ్రీనివాస్ విశాఖ టీడీపీ అధ్యక్షుడు ప్రారంభోపన్యాసంతో ప్రారంభమై ఆ తర్వాత రమేష్ బాబు, పంచకర్ల రమేష్ బాబు జనసేనకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఎంఎస్ రాజు దళిత నాయకులు మాట్లాడుకురావడం, ఆ తర్వాత వరలరామయ్య ఇట్లాంటిది సమన్వయం చేసుకుంటూ సాగడం. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, తప్పెట గుళ్ళు, కోలాటాల ప్రదర్శనలు, ఉత్తరాంధ్ర కళాజాతాలకి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అట్లాగే సభా ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ నాయకత్వం అధ్యక్షులు అంటూ టీడీపీ వాళ్ళు కూడా నినదించడం అన్నటువంటిది కీలకమైంది. వరలరామయ్య కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ సమన్వయం చేసుకుంటూ సాగారు. అలాగే జనసేన జెండాలు పట్టుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అలాగే తెలుగుదేశం జెండాలు పట్టుకుని జనసేన వాళ్ళు సాగారు. మరొక వైపున నేతల ప్రసంగాల మధ్యలో రేలా జానకిరావు, విజయనగర బృందం కావచ్చు, సభా ప్రాంగణంలో ఇరు పార్టీల జెండాలతో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నడిపారు. ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం జనసేన గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల మధ్య సమన్వయానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడింది. పవన్ కళ్యాణ్ తను జ్వరంతో బాధపడుతూ కూడా సభకు వెళ్ళారు. తను వాస్తవంగా ముందు ఒక ప్రచారం జరిగింది, జ్వరంతో బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్, విశాఖ సభకు హాజరు కావడం మీద సందిగ్ధం అంటూ. కానీ ఆయన ఆ జ్వరానికి ఇంజెక్షన్స్ తీసుకుని, ట్యాబ్లెట్స్ తీసుకుని, అంత ఓపిక లేని సందర్భంలో కూడా ఇక్కడ యువగళం పాదయాత్ర ముగింపు అటు లోకేష్ని అభినందించడం, మరొక వైపు తెలుగుదేశం పార్టీ విజయానికి, తెలుగుదేశం జనసేన కూటమి విజయానికి శంఖారావం కాబట్టి ఖచ్చితంగా ఉండాలన్నటువంటి చంద్రబాబు గారి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టారు. ఓవరాల్గా ఇద్దరి వేదిక, పెద్ద ఎత్తున వచ్చినటువంటి జనం, రాష్ట్రం నలుమూలల నుండి రైళ్ళు, బస్సులు, కార్లు, ప్రత్యేక వాహనాల్లో వచ్చినటువంటి జనంతో ఉన్నటువంటి సభకి అటు చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసము అద్భుతమే, ఇటు లోకేష్ గారి ఉపన్యాసము బాధ్యతాయుతంగా తను నేర్చుకున్నది చెప్తూ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునివ్వడం, పవన్ కళ్యాణ్ ఆవేశపూరితమైనటువంటి ప్రసంగంతో కూడినటువంటిది, మరొక చంద్రబాబు గారు కూడా నిర్మాణాత్మకమైనటువంటి. ఓవరాల్గా చూసుకుంటే జగన్ సర్కార్ని గద్దెదించమన్నటువంటి పిలుపులతో కూడినటువంటి కార్యక్రమానికి ఎవరి కష్టం వాళ్ళు పడ్డారు. లోకేష్ పాదయాత్ర చేసి కష్టపడితే ఒంట్లో బాగోపోయిన పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వడం, చంద్రబాబు గారు జైలు నుండి వచ్చిన తర్వాత సైకలాజికల్ ప్రెషర్ని పూర్తిగా దూరం చేస్తూ ఆయనకి భరోసానిచ్చారు కార్యకర్తలు. సుదీర్ఘ పాదయాత్ర చేసి వచ్చినటువంటి నారా లోకేష్కి అపూర్వ నీరాజనం పలికింది తెలుగుదేశం శ్రేణులతో పాటుగా జనసేన శ్రేణులు కూడా. కలిసి నడిచేటటువంటి వేళ యువగళానికి సంబంధించినటువంటి పాదయాత్రలో కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యం ఎంత స్థాయిలో సక్సెస్ అయిందన్నదానికి ఖచ్చితమైన అర్థం పడుతుంది. లోకేష్ సభా ప్రాంగణంలో అడుగుపెట్టినప్పుడు పూల వర్షం కురిపించారు, పెద్ద ఎత్తున డ్రోన్ల ద్వారా కూడా వర్షం కురిపించారు. అదే సందర్భంలో అందరూ లేచి కరతాళ ధ్వనులు చేశారు. భారీ ఎత్తున ప్రజాస్పందన కనిపించింది. భవిష్యత్ తెలుగుదేశం వారసుడిగా లోకేష్కి అక్కడ పట్టం కట్టినట్టు, పట్టాభిషేకం జరిపినటువంటి ఘట్టమైతే ప్రస్ఫుటంగా కనిపించింది. మరొక వైపున 10 సంవత్సరాల తర్వాతన, సుదీర్ఘ విరామం తర్వాతన ఇటు పక్కన పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకే వేదిక మీద కనిపించారు. 2014 ఎన్నికల సందర్భంలో వీళ్ళిద్దరు కనిపించారు. మళ్ళీ 2014 తర్వాత ఇదే ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ కలిసి ఒకే వేదిక మీద కనిపించడం అన్నటువంటిది. ఇది కూడా భారీ ఎత్తున చూడండి, అటు బాలయ్య, లోకేషు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ నలుగురి మీదన భారీ ఎత్తున ఘనస్వాగతం పలుకుతూ వాళ్ళకి పూలతో అట్లాగే కాగితాలతో ఒక రకంగా అభిషేకమే చేశారు. ఫుల్ ప్లెడ్జ్డ్ సక్సెస్ అయింది వీళ్ళిద్దరి కార్యక్రమం అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. తెలుగుదేశం క్లియర్గా ఉంది, పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఉందేమో. ఓ ప్రచారం ఏమో 1.5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్కి సీఎం ఇస్తారని, కానీ ఆ మొక్క తెలుగుదేశం నోట్లో నుంచి రావట్లేదు, చంద్రబాబు నోట్లో నుంచి రావట్లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నోట్లో లోకేష్ నోట్లో నుంచి రావట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అనేటువంటిది మనం ఎట్టబడితే అట్టు వచ్చేస్తుందా, మనం గెలిచిన తర్వాత చూసుకుందాం అనే పాయింట్తో సర్దుతున్నారు. ప్రాక్టికల్గా నిన్న నారా లోకేష్ పాదయాత్ర విరమణ తర్వాతన వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, పర్టికులర్గా తెలుగుదేశం ఆత్మ లాంటి ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం, తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కానని చెప్తూ ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే చంద్రబాబే అని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా అవకాశం ఉంటుందని చెప్పాల. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్థి, ఏ పనిస్తే అది చేస్తానన్నారు. తద్వారా లోకేష్ చెప్తున్నటువంటి పాయింట్లో చూసినా లేదా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాట చూసినా సీఎం అభ్యర్థి చంద్రబాబే అవుతారు.